పూరా లోకల్. అయితే అన్న ఇప్పుడు ఆ డైలాగు అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఆ నైట్ కు నైట్ ఎట్లా ఫేమస్ అయినా, ఏం సినిమా ఏం కథ అసలు ఏంది, అసలు దాని గురించి చెప్పు, మంచిగా ఉంటది. అది అవతార్ 2 అన్న. ఓకే. అవతార్ 2 సినిమా. అది ఇప్పుడు మన వెనకాల గ్రీన్ మ్యాట్ ఉంది కదా, మన కెమెరాలు ఒరిజినల్ గా పోయి నీళ్ళలో పెట్టరు. అది మనకే తెలుసు, సినిమా వాళ్ళకు టు మీడియా వాళ్ళకి తెలుసు. టెక్నికల్ విషయం ఇది సినిమా అనేది. ఇప్పుడు నిజంగా ఆయనకు చెవులు ఉండవు, నిజంగా తోక ఉండదు, నిజంగా అవన్నీ ఉండవు. అవన్నీ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ వేసేసి వాళ్ళు పెద్ద టెక్నికల్ గా గ్రాఫిక్స్ పెట్టేసి టెక్నికల్ పెట్టేసి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉపయోగించి చేసిన సినిమా అది. అది సముద్రంలో మొత్తం ఫుల్ సినిమా. ఫస్ట్ సినిమా చెట్ల మీద ఉంటది, పార్ట్ 1. అది చెట్ల మీద ఉన్నది కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి భూమి మీద భూమి లోపల వాటర్ లా మొత్తం అందులోనే ఓడలు ఉంటాయి, స్టీమర్లు ఉంటాయి, అందులోనే మిత్రులు ఉంటారు, అందులోనే శత్రువులు ఉంటారు, అందులోనే గన్నులు ఉంటాయి. టెక్నికల్ అంటే అది కొంచెం బాగా గ్రీన్ మ్యాట్ వేసేసి సముద్రం చూపించారు అంటే అది కొంచెం బాగా చదువుకున్న వాళ్ళకి ఆ టెక్నికల్ వాళ్ళకైతే అవుతుంది. మామూలుగా ఈ ఆటో డ్రైవర్లు గానీ మామూలుగా స్కూల్ పని ఎవరికైనా సినిమా చూడాలని ఆశ ఉంటుంది. అది నేను అట్లా చెప్పినా గానీ వాళ్ళని అవమానించాలని కాదు, అనుమానించాలని కాదు, వాళ్ళని కించపరచాలనేది కాదు. ఒకటి. రెండోది ఏంటంటే ఆ సినిమా ఆ రోజు అది పెద్ద వరల్డ్ సినిమా కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన కాబట్టి ఐమాక్స్ థియేటర్ లో 6 థియేటర్లు ఉంటాయి. 6 థియేటర్లలో ఇంగ్లీష్ వేసారు. ఇంగ్లీష్ వేస్తే ఒకవేళ దబ్బుకున్న నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక ఇంగ్లీష్ 10th ఫెయిల్ అయిన వాళ్ళు, 10th చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు దబ్బుకున్న ఆ సినిమాకి పోతే 600 భయ టికెట్. మామూలు కాదు, 600 టికెట్. దబ్బుకున్న లోపల పోయి ఒక మిత్రుడు కూర్చున్న తర్వాత మళ్ళీ డబ్బులు వాపస్ ఇస్తారా? ఇవ్వరు. అందుగురించి మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఇంగ్లీషు లోపల వేసేది ఇంగ్లీష్ కాబట్టి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి పోయిన వాళ్ళకి టికెట్ బొక్క కాదు, వాళ్ళకి అర్థమై సాటిస్ఫై వస్తారు. మామూలుగా కార్మికులు కానీ మామూలు చదువు రాని వాళ్ళు కానీ ఇంగ్లీష్ రాని వాళ్ళు లోపల పోతే 600 వాళ్ళకు జేబులు బొక్క అవుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ తర్వాత చాలా చెప్పినా కానీ అవన్నీ రేటింగ్ చేశారు. ఈ థియేటర్కి అయితే రాకురి, మీరు నిజంగా చూడాలనుకుంటే తెలుగులో మూసపేట గాని అమీర్పేట గాని ఆర్టిస్ట్ ఎక్స్ క్రాస్ రోడ్ గానీ అక్కడ తెలుగులో ఇస్తున్నారు, అక్కడ చూడండి అని చెప్పేసి నేను చేసిన సందర్భాలు చాలా. నేను అంత ఓపెన్ గా చెప్పేసిన మన వాళ్ళు మేధావులు కదా, ప్రపంచ మేధావులు ఎవరైనా అంటే మన మీడియా వాళ్ళు అందుగురించి దాన్ని ఎడిటింగ్ చేసేసి కుదించేసి ఇట్లా క్రియేట్ చేశారు. అందరికి డబ్బులు పైసలు బొక్క కాకూడదు మంచిగా చెప్పాడు. 100% ప్రమాణం చేసి నేను ఆ ఉద్దేశంతో ఈ థియేటర్ రాకండి చూడండి, కానీ వేరే థియేటర్ ఇది మొత్తం ఇంగ్లీషు, తెలుగు వేరే థియేటర్ మూసపేట గానీ అక్కడ పోను. ఇది ఇక్కడికి వస్తే మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఒక వారం రోజుల దాకా ఇంగ్లీష్ లో వేసే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇంగ్లీష్ లో ఉంది. ఇది అర్థం కావాలంటే ఇంగ్లీష్ అర్థం కావాలంటే అది కూడా చెప్పిన. ఇది IAS IPS అంటే ఆటోమేటిక్ వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది. మినిమం డిగ్రీ అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వస్తుంది. అందుగురించి మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. IAS IPS పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మనోళ్ళు కుదించి మనోళ్ళు ప్రపంచ మేధావులు ఎవరన్నా అంటే మీడియా వాళ్ళే.